మొబైల్ ఎవరిది ఇది భయ్యా? నాకు ఎల్సిడి కనబడుతుందా? మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివానా నగర్ పార్క్ వద్ద సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి 2 స్కూల్స్లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు చెప్పగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగినట్టు మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏంటనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలను మేము ఫామ్ చేశారు. అందరూ వాటి బంధంలో నిమగ్నమైన వారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాలు సాగుతుంది. ఇప్పుడులో నిందితులను ప్రభుత్వంలో గుర్తులేసిన దాంట్లో ఇబ్బంది సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు కుటుంబ సభ్యులు రాజేష్ అన్న వ్యక్తి వలన చనిపోయారంటూ అనుమానం వ్యక్తం. ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో. ఓకే సార్.